అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తారు పోతురాజు? 8 years నుంచి చేస్తున్నాం. అసలు అమ్మవారికి పోతురాజు అసలు ఏంటి? బోనాల కార్యక్రమానికి బోనాలు ఇచ్చినప్పుడు పోతురాజు ఆడతారు కదా, అసలు ఏంటి సంబంధం? మేము అమ్మవారు తమ్ముళ్ళం అన్న, 7 అక్కల తమ్ముళ్ళం. మేము పోతరాజులం. మేము ముంగట ఉంటేనే ఇప్పుడు ఎక్కడ ఊర్లల్లో ఊరి చివరిలో మేము తమ్ముళ్ళం ఉంటేనే అక్కలు ఎక్కడైనా అడుగు పెట్టగలుగుతారు. మేము 7 అక్కల తమ్ముని పోతరాజు. అంటే అమ్మవారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? మాకైతే మంచిగా ఉంటుంది అన్న. బోనాల పండుగ వస్తే మాత్రం మాకు గూస్ బంప్స్ వస్తాయి. చాలా సంతోషంగా వేసుకుంటాం మనం. ఆషాఢ మాసంలో చేయడానికి గల కారణం ఏంటన్నా ఇక్కడ? అర్థం కాదు. ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారు బోనాలు? మేమంటే అది మా తెలంగాణ ఆచారం, మా తాతలు మా ముత్తాతల నుంచి అట్లా వేసుకుంటారు. ఇంకొకటి అది అమ్మవారు తమ్ముళ్ళం కాబట్టి మేము తమ్ముళ్ళం ఉండాలి. అమ్మవారులు ఉన్నారు మా వెనక, మేము తమ్ముళ్ళం ముంగట ఉంటాం అన్న. అది ఆచారం మా తెలంగాణ. ఇప్పుడు చాలా మంది పోతురాజు మామూలుగా బోనాల పండుగ చాలా మంది తాగి ఎగురుతారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తాగెగరడం అంటే అన్న తాగొచ్చు, ఎంతవరకు తాగాలి అంతవరకు తాగాలి. ఇప్పుడు తాగని వాళ్ళు ఎవ్వరు లేరు, అది పక్కకు పెట్టు. అమ్మవార్లకు షాకప్ వస్తారు, తమ్ముళ్ళకు కూడా షాకప్ వస్తారు. మాకు ఎట్లాగో మందు పడుతుంది, ఇక పడుతుంది అని చెప్పి ఇప్పుడు మనం అయితే మనుషులమే కదా అన్న. అమ్మవారే మనం వాళ్ళ తమ్ముళ్ళం. మేము ఎంతవరకు కావాలో అంతవరకు మేము తాగుతాం. నిష్ఠగా పూజ చేసాను మేము ఎంతవరకు తాగుతాం. ఫస్ట్ రోజు గోల్కొండలు వేసిన రోజు మేము తాగాం. ఇప్పుడు ఏంటంటే తాగొచ్చు. ఈ మధ్యలో ఏంటంటే యూత్ ఎక్కువ మొత్తం చెడగొడుతున్నారు. ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాంటే అమ్మవారి కన్ను మా మీద ఉంది. ఇప్పుడు అమ్మవారు చూసుకుంటుంది. ఒకరి వల్ల మాకు బ్యాడ్ నేమ్ వచ్చినా మాకు పర్లేదు. ఒకరు తప్పు చేస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది. అదొకే మా మనసులో మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు అమ్మవారు ఉంది కాబట్టి మేము సంతోషంగా చేస్తున్నాం.